హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అమూల్య మనోజుల వివాహం ఎంతో అత్యంత వైభవంగా జరగడం, అందరూ వచ్చినటువంటి పెళ్ళికి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, మిత్రులు వాళ్ళంతా మంచిగా ఉంది జంట. ఏ రకంగా చూసినా కూడా ఒకళ్ళకొకళ్ళు మంచిగా ఈడు జోడు చూడడానికి చాలా కళ్ళ పండుగ ఉంది అని మెచ్చుకోవడము, పెళ్ళి బ్రహ్మాండంగా జరగడం, బామ్మగారు ఎంతో సంతోషపడడం ఇవంతా జరిగింది. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే మనోజు చికాకు పడడము, స్వప్న వెళ్ళిపోవడము అక్కడి నుంచి చేసే ఏర్పాట్ల దగ్గర నుంచి, మళ్ళీ బామ్మగారు చెప్పిన తర్వాత మనోజు ఊరికి వెళ్ళకుండా అక్కడనే ఉండిపోవడము, మళ్ళీ ఆ తర్వాత వెళ్ళి తిరుపతికి వెళ్ళి రావడము, మళ్ళీ ఈ మామూలు జీవితం కొంత గడవడం అనేది అది జరిగింది కదా. తర్వాత మా అమూల్య మళ్ళీ వేరే ఏమన్నా నాకు జాబ్ చూపించండి అని అడగడము, తన సిరామిక్ ఇంజనీర్గా చదివిందని తెలియడము, ఇవన్నీ మనోజ్కు సంతోషాన్ని కలిగించడం, ఆశ్చర్యాన్ని కలిగించడం జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. 2 వారాల్లో అమూల్య డెక్కన్ సిరామిక్స్ యాజమాన్యంలోకి ఒక డైరెక్టర్గా మారింది. మిగతా భాగస్వాములు అందరూ అమూల్య రాకని అత్యంత ఉత్సాహంగా హర్షాతిరేకంతో ఆమోదించారు. మనోజు అమూల్యకి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ విభాగం అప్పచెప్పాడు. తను ఇక మార్కెటింగ్ విభాగం మీద ఏకాగ్రతని కేంద్రీకరించవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ 2.5 సంవత్సరాల నుంచి శివ మరణంతో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని ఫ్యాక్టరీని నిలబెట్టడమే అతనికి పెద్ద సమస్యగా మారింది. ఈలోపుగా ప్రత్యర్థులైన అజంతా సిరామిక్స్ వారు మార్కెటింగ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. అతను ఈ 2.5 సంవత్సరాల నుంచి పడిన ఇబ్బందులు అమూల్య రాకతో పటాపంచలు కాసాగాయి. మొట్టమొదటిది డబ్బు ఇబ్బంది లేదు. కట్టాల్సిన వడ్డీలు, చెల్లించాల్సిన మొత్తాలు, వాటి గురించి ఆదుర్దా లేదు. అమూల్య తోడుగా వచ్చిన తర్వాత అతని జీవితం క్రమంగా వసంత పౌర్ణమిలా ఆహ్లాదంగా మనోహరంగా మారసాగింది. ఎవరి జీవితం? మనోజ్ జీవితం. అతని జీవన విధానంలో మార్పు వచ్చేసింది. ఉదయము అమూల్యని ఫ్యాక్టరీ దగ్గర దించేసి తన పనుల మీద వెళ్తున్నాడు. మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చి మార్కెటింగ్కి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటాడు. సాధారణంగా సాయంత్రం తనే వెళ్ళి అమూల్యని తీసుకుని వస్తాడు. వీలు కాకపోతే కారు పంపుతాడు. అదీ కాకపోతే తనే వచ్చేస్తుంది. ఇద్దరూ కలిసి ఉదయము ఇంటి దగ్గర బయలుదేరుతారు. సాయంత్రం ఇద్దరూ కలిసి రావటమో లేక అతను రాత్రి వచ్చేసరికి అమూల్య ఇంటి దగ్గర వేచి చూస్తూనే ఉంటుంది. ఫ్యాక్టరీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు లేక భోజనాలు చేస్తూనో, భోజనాలు అయిన తర్వాతనో ఆ రోజు జరిగిన విషయాలు, బాగోగులు సంప్రదించుకోవటం, చర్చించటం, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరెవరు? మనోజు, అమూల్య. అమూల్య వచ్చిన తర్వాత నారాయణమూర్తి గారు, ఆనందరావు గారు, దయానిధి గారు మీటింగ్స్ వీలైనంత వరకు ఇంట్లోనే ఏర్పాటు చేయమంటున్నారు. అమూల్య భోజనం వడ్డిస్తుంటే మనోజుతో పాటు వాళ్ళు కూడా వచ్చి సాయం చేసేవారు. ఇలా హాయిగా స్థిమితంగా హోమ్లీగా ఉంటేనే బాగుంటుంది అనేవారు. ఫ్యాక్టరీ విషయాలే కాదు, అతని దినచర్యలో జీవితంలోకి ఇంకా కొన్ని నూతన సంగతులు వచ్చి జొరపడ్డాయి. ఇది వరకు ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏదో ఒక సాకుతో వెళ్లకుండా ఎగ్గొట్టేవాడు మనోజు. తప్పనిసరి అయితే మర్యాదకి వెళ్ళి ముఖం చూపించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళేవాడు. అక్కడ 10 నిమిషాలు ఉండటం అతనికి ఎంతో కష్టంగా అనిపించేది. అలాంటిది ఇప్పుడు మిగతా వాళ్ళ ఇళ్లలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అతనికి చాలా సహజంగా అయిపోయాయి. అమూల్య తోడుగా ఉండటంతో అతనికి అవి బోర్ అనిపించటం మానేశాయి. ఇది వరకు అతనికి పెళ్లి కాని వ్యక్తిగా ఎవరో ఒకరు ఏదో విధంగా దగ్గరై తమ కూతురునో, చెల్లెల్నో, బంధువులమ్మాయినో భార్యగా అంటగట్టాలనే తాపత్రయంతో వద్దన్న ఆపేక్ష చూపించి వెంటబడేవారు. ఇప్పుడు అమూల్య పుణ్యమాని ఆ బెడద తొలగిపోయింది. స్వేచ్ఛగా అనిపించసాగింది మనోజుకు. 10 మందితో కలవటం, వాళ్ళ కష్టనిష్ఠూరాలు వినటం, వారి చిన్న చిన్న ఆనందాలు పంచుకోవటం, ఇదో నూతన ప్రపంచం అతని చుట్టూ అతనికి తెలియకుండానే క్రమంగా వచ్చేసింది. ఆ బయట ప్రపంచంలో తను, అమూల్య విడివిడి వ్యక్తులు కాదు, వారిద్దరూ ఒకటే అనే భావన అందరిలో ఉంది. మనోజ్కి ఇది ఆనందంగా అనిపించింది. ఇంకో ముఖ్యమైన మార్పు కూడా చోటు చేసుకుంది. ఇది వరకు అతనికి సాయంత్రం వేళ ఇంటికి వెళ్ళాలనే తొందర ఉండేది కాదు. ఇప్పుడు తన కోసం అమూల్య వేచి చూస్తుందనే ఆలోచన అతని కళ్ళు అప్రయత్నంగా గడియారంలో టైం గమనించడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకి ఎవరి పని మీద వారు వెళ్ళినా మధ్యలో ఏదో ఒక పని గురించిన అవసరం ఒకరికి ఒకరు ఫోన్ చేసుకొని మాట్లాడక తప్పేది కాదు. దాంతో ఇద్దరు అన్ని గంటలు దూరం
దూరంగా ఉన్నామనే గుర్తు కూడా ఉండేది కాదు. ఫ్యాక్టరీ విషయాల్లో ఒకసారి చెప్పగానే గ్రహించటం, బాధ్యత నిర్వర్తించడంలో నిజాయితీ, అప్పచెప్పిన పని ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితం వచ్చేట్టు చేయగలిగిన సునిశ్చితమైన నేర్పు అమూల్యలో ఈ సామర్థ్యం అతనికి నానాటికి అమూల్య అంటే గౌరవాభిమానాలు మరింత పెరిగేటట్లు చేయసాగినాయి. ఇంటిలో స్వంత మనిషిలా ఇల్లు చక్కబెట్టుకుంటున్న అమూల్యని చూస్తూ అప్పుడప్పుడు అతను ఆలోచనల్లో పడేవాడు. శివ తన కోసం అమూల్యని చూసుకున్నాడా, లేక నా జీవితంలో వెతికి పూడ్చటానికి వెతికి తీసుకొచ్చి నాకు అప్పచెప్పి తను వెళ్ళిపోయాడా అనిపించేది. అతనికి రెండోదే నిజం అనిపించింది. రెండోదేంటి? వెతికి తీసుకొచ్చి మనోజ్కి అప్పచెప్పి వెళ్ళిపోయినట్టు. ఎక్కడి అమూల్య, ఎక్కడి మనోజు మనసులో నుంచి క్రమంగా అతనికి తెలియకుండానే శివ పోయిన వెలితి కూడా అంతరించసాగింది. చిన్ననాటి నుంచి ఎప్పుడూ ఎరగని ఒక మనశ్శాంతి అతనికి హాయిని కలగజేస్తుంది. ఈ జీవితంలో కేవలం బాధ్యత అనే పేరుతో కష్టపడటం, డబ్బు సంపాదన ఇవే కాదు, జీవితాన్ని ఆనందమయం చేసి నేను సంపూర్ణంగా జీవిస్తున్నాను అనే స్పృహ కలిగించే ఆనందకరమైన విషయాలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అని అతనికి మొదటిసారిగా తెలిసిరాసాగింది. రుక్మిణమ్మ గారు పావురాలపల్లి నుంచి ఫోన్ చేసింది. ఏమిటి మీరిద్దరూ ఇక్కడ, మీకు ఒక ఇల్లు ఉందనే సంగతి మర్చిపోయారా ఏంటి అని. తీరుబడి లేదు బామ్మ అన్నాడు. తీరుబడి లేదా? అమూల్య ఏం చేస్తోంది? ఒక్కదాన్ని వదిలేసి వెళ్తున్నావా? ఆవిడ కంఠంలో ఆదుర్దా చూసి మనోజ్కి నవ్వొచ్చింది. తనే నన్ను వదిలేసి వెళ్తుంది అన్నాడు. అదేమిటి? నువ్వు వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు నేను చెప్పినా నమ్మవు కదా బామ్మ, అందుకే వచ్చి చూడు. మర్నాడు సాయంత్రానికే బామ్మ వచ్చేసింది. ఆవిడ వెంట దుర్గా, వెంకటి కూడా వచ్చారు. ఇంటి దగ్గర ఇద్దరూ లేరు. సాయంత్రం పొద్దుపోయిన తర్వాత అమూల్య, మనోజు ఇద్దరూ కలిసి వచ్చారు. అప్పటికే మాణిక్యం ద్వారా కొన్ని సంగతులు అడిగి మరీ తెలుసుకున్నది బామ్మగారు. రుక్మిణమ్మ గారు 4-5 రోజులు ఉంది. దుర్గకి ఎక్కడ లేని సంతోషం. అమ్మాయి గారు, వెంకటికి పని చూపించండి, మేము ఇక్కడే ఉంటాం అని అంది. అమూల్య ఫ్యాక్టరీ విషయంలో మనోజ్కి సాయం చేయటం చూసి చాలా సంబరపడిపోయింది బామ్మ. అమూల్య గడ్డంపునికి, నా బంగారు తల్లే, అందుకే నిన్ను చూడగానే మా ఇంటికి రావటానికే పుట్టావని నాకు ఎంతగానో అనిపించిందమ్మా. నేను మనుతో అప్పుడే అన్నాను కూడా. ఏరా, అప్పుడు చేసుకోనన్నావుగా, ఇప్పుడేమంటావు అంది సగర్వంగా. అమూల్య ఆవిడ నేను అలాంటి చోట్లకి వెళ్ళలేదమ్మా అని బిడియపడుతున్నా వినకుండా బలవంతంగా తనతో ఫ్యాక్టరీకి తీసుకెళ్ళింది. ఎవరిని? బామ్మగారిని. అక్కడ అంతమంది వర్కర్సు అమూల్య కనసన్నల్లో పనిచేస్తుంటే ఆవిడికి ఆనందంతో గర్వాతిశయం కలిగింది. చదువుకున్న ఆడపిల్లలకి గర్వం అని ఇన్నాళ్ళు అనుకునేదాన్ని. అమూల్యని చూసిన తర్వాత నా అభిప్రాయం మారిపోయింది. ఆడపిల్లకి చదువు ఉంటే ఇంకా రాణిస్తుంది అనిపిస్తుంది సుమా మను అంటూ చెప్పింది. అమూల్య ఆవిడని సైన్స్ ఎగ్జిబిషన్కి లాక్కెళ్ళింది. అవి నాకేం తెలుస్తాయి అంటే నేనున్నానుగా అంటూ ఆ ఎగ్జిబిషన్ ప్రదర్శించిన వాటి వివరాలన్నీ చెప్పుకుంటూ బామ్మకు అక్కడ ఉన్నవన్నీ చూపించింది. అబ్బా, నాకు తెలియని ఎంత ప్రపంచం ఉంది బయట, ఆవిడ ఆశ్చర్యంగా అంది. అమూల్య చేయి పట్టుకుని ఒక్కొక్కటి చూపిస్తూ బామ్మగారు చేయి పట్టుకుని ఒక్కొక్కటి చూపిస్తూ తగ్గు స్వరంలో దాని వివరాలు చెప్తుంటే ఆవిడ చిన్న పిల్లల ఉత్సాహంగా వింటూ సంబరపడిపోయింది. ఆ రాత్రి భోజనం అయిన తర్వాత మనోజుతో, నువ్వు శివ ఒక్కనాడైనా నా గురించి ఆలోచించారా? అమూల్య చూడు నాకెంత ప్రపంచం చూపించిందా అంది కినుకగా, కోపంగా. మను, అమూల్య అలా నా చేయి పట్టుకుని శ్రద్ధగా, ఓపికగా నాకు అవన్నీ అర్థమయ్యేలా చెప్తుంటే ఆ క్షణంలో నాకేమనిపించిందో తెలుసా? నేను త్వరగా చచ్చిపోయి మీ ఇద్దరికి కూతురుగా పుట్టాలని అనిపించిందిరా అంది. అంటుండగానే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బామ్మ, మనోజు ఆవిడ వీపు మీద చెయ్యి ఆనించాడు. ఏమిటది అన్నాడు అనునయంగా. బామ్మ ఇంత సంతోషంగా ఉండటం, అతను చూడటం ఇదే ప్రప్రథమం. ఏమోరా, నాకు అలా అనిపించింది అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆవిడ ఒక వారం రోజుల నుండి తృప్తిగా, ఆనందంగా ఊరు వెళ్ళిపోయింది. పండుగకి ఇద్దరిని తప్పకుండా ఇంటికి రమ్మనమని చెప్పింది. శ్రీరామనవమికి పావురాలపల్లిలో ఆవిడ ఘనంగా రాములవారి కళ్యాణం చేయిస్తుంది. ఈసారి ఇంకా గొప్పగా చేయించాలిట. దానికి కావలసిన ఖర్చు కూడా చెవిన పడేసి వెళ్ళింది. ఈసారి ఇంకా గొప్పగా చేయించాలి అనుకుంది. ఆవిడని రైలెక్కించి వస్తుండగా తోవలో కారులో అన్నాడు మనోజ్. అమూల్య, నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. దేనికి? బామ్మ ఇంత సంతోషంగా ఉండగా నేనెప్పుడూ చూడలేదు. నువ్వు ఫ్యాక్టరీ విషయాలు చూడటం ఆవిడకి అద్భుతంగా అనిపిస్తోంది
అమూల్య తల తిప్పుకొని రోడ్డు మీద వెళ్ళే జనాల్ని చూస్తోంది. మనోజు కాస్త ఆగి మళ్ళీ అన్నాడు, శివ నాతో ఒక్కసారి మాట వరుసకు కూడా నువ్వు ఇలా ఇంజనీరింగ్ చదివామని చెప్పలేదు. అదేమంత గొప్ప విషయమని అంది అమూల్య. గొప్ప విషయం కాదా? అది గొప్ప విషయమే కదా, చిన్న విషయం కాదు కదా. మనకి ఆనందం కలిగించే ప్రతి విషయం గొప్పదే. నిన్ను శివ ఏరి కోరి ఎన్నిక చేసి తీసుకువచ్చి నా జీవితంతో కలిపి వెళ్ళినట్టుగా అనిపిస్తోంది నాకు అన్నాడు మనోజ్. అమూల్య మాట్లాడలేదు. అసలు సిరామిక్స్ ఇంజనీరింగ్ చదవాలని ఎందుకు అనిపించింది నీకు? ఆసక్తిగా అడిగాడు. నాకు ఆర్కిటెక్చరల్ స్పెషలైజేషన్ చేయాలని ఉండేది, కానీ సీట్ రాలేదు. ఇందులోకి వచ్చి పడ్డాను. అక్కకి తెలిసిన ప్రొఫెసరు ఇప్పించాడు. అక్కకి నేనేదో ఒక ఇంజనీర్ అయి తీరాలని పట్టుదల. అమూల్య ఆగిపోయింది. మీ అక్క గురించి నాకెప్పుడూ చెప్పలేదేం? చెప్పేటంత ప్రత్యేకత ఏం లేదు. మా అమ్మా నాన్న మా చిన్నప్పుడే పోయారు. అక్క నాకంటే 6 ఏళ్ళు పెద్దది. అమ్మా నాన్న లేని లోటు దానికే తప్ప నాకెప్పుడూ తెలియదు. దానికంటే వాళ్ళ అక్కకు అమ్మా నాన్న లేరాయన్న లోటు అక్కకు తెలుసు, చెల్లెలకి తెలియదు. ఎందుకంటే అక్క తల్లిదండ్రి పాత్ర ఈ అమూల్య విషయంలో పోషించింది కాబట్టి తల్లిదండ్రి లేరాయే కదా అనే ఆలోచన అమూల్యకు లేదు, కానీ వాళ్ళ అక్కకి ఉంది. అది అలా పెంచింది మరి నన్ను అంది అమూల్య. ఎక్కడుండేవారు? బెంగళూరులో. అక్కకి పెళ్లి కాలేదా? అమూల్య మాట్లాడలేదు. చెప్పకూడదా? అతని స్వరం స్నేహపూరితంగా మృదు గంభీరంగా ఉంది. చెప్పకూడనిదేం కాదు, పెళ్లి కాలేదు. అమూల్య ముఖం సీరియస్గా అయిపోయింది. మళ్ళీ మౌనం తలుపు టక్కన పడిపోయింది. రేపు మీటింగ్ ఉంది, షణ్ముగం వాళ్ళందరికీ ఫోన్ చేయాలి. మనోజ్ తనే ప్రసంగం మార్చేశాడు. ఎందుకంటే ఆ విషయం మాట్లాడుతుంటే అమూల్య ముఖంలో సీరియస్నెస్ వచ్చింది కాబట్టి వెంటనే టాపిక్ చేంజ్ చేసేశాడు. ఆ తర్వాత మళ్ళీ అమూల్యతో అక్క గురించి కానీ ఆమె కుటుంబ వివరాల గురించి కానీ అతను ఆ ప్రసక్తే తీసుకురాలేదు. అమూల్యకి ఇష్టం లేని విషయాలు ఎత్తి ఆమెను బాధ పెట్టకూడదని అతను దృఢంగా అనుకున్నాడు. ఇంతకు ముందు అమూల్య జీవితం ఏమిటి అన్నది తనకు పూర్తిగా అనవసరం. దాన్ని తను మార్చలేడు. అమూల్య ఒక అపురూపమైన వ్యక్తిత్వం గల మనిషి. అమూల్యని ఏ విధంగానైనా కానీ జీవితంలో పొందగలిగిన తను చాలా అదృష్టవంతుడు. ఈ అదృష్టాన్ని పదిలంగా జీవితాంతం కాపాడుకోవడమే తన ధ్యేయం కావాలి. ఈ నెల అమూల్య పేరిట బ్యాంకులో ఎక్కువ మొత్తమే డబ్బు వేశాడు. పాస్బుక్ చూశాడు. ప్రతి నెల మొదటి తేదీ 1000 రూపాయలు అమూల్య తీస్తున్నట్టుగా అందులో ఉంది. 1000 రూపాయలు మాత్రమే తీస్తోంది. ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఏమిటా ఈ 1000 రూపాయల కొలబద్ద ఖర్చు అని అతనికి ఆసక్తిగా తెలుసుకోవాలని అనిపించింది. ఎవరికి? మనోజ్కి. కానీ ఆ ఆలోచనని కూడా మనసులో నుంచి పూర్తిగా తీసేశాడు. ఎందుకంటే అడిగితే మళ్ళీ దేనికి చిన్నబోతుందో కోపం తెచ్చుకుంటుందో అని. అమూల్యకి ఆ మాత్రం స్వతంత్రం ఉండటంతో తనకి నష్టం ఏం లేదు. అమూల్య పాస్బుక్ దాయలేదు. అది ఎదురుగా బీర్వాలో తన చేతికి అందేటట్టుగానే ఉంచింది. అడిగితే చెప్పవచ్చు, కానీ అడగాలని అతనికి లేదు. అమూల్య సంజాయిషి చెప్పే క్షణాలు తమ జీవితంలో ఎప్పుడూ రాకూడదని అనుకున్నాడు మనోజు. ఇది అమూల్యకి తను ఇస్తున్న పూర్తి స్వాతంత్ర్యం. ఇది అమూల్యకి అర్థమైతే చాలు. రేపే పావురాలపల్లికి ప్రయాణం. బామ్మ మళ్ళీ ఫోన్ చేసింది. మనోజు అమూల్యని బజారు రమ్మనమని కోరాడు. నాకు తలనొప్పిగా ఉంది, రాలేను అంది. ఓకే, రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి వస్తాను. నీకేమైనా కావాలా అడిగాడు. ఊహు అంది. సాయంత్రం అతను షాపింగ్ పూర్తి చేసుకొని వచ్చేసరికి రాత్రి 8 గంటలు అయిపోయింది. మాణిక్యం తలుపు తీశాడు. బెడ్రూమ్లో లైట్లు లేవు. ఇంట్లో ఏదో శూన్యత, నిశ్శబ్దం. అమ్మగారెక్కడా అడిగాడు ప్యాకెట్లు సోఫాలో పడేస్తూ. మధ్యాహ్నం ఊరు వెళ్ళారు కదండి అన్నాడు. మనోజు చువ్వున తలెత్తాడు. ఊరా? ఏ ఊరు? అదృష్టవశాత్తు మాణిక్యం అక్కడ లేదు, లోపలికి వెళ్ళాడు. అంటే వాడు నాకేం తెలుసు అని తెల్లబోయేవాడో ఏమో. మనోజు చెక్కుతుడయ్యాడు. అమూల్య ఊరు వెళ్ళిందా? కనీసం తనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఏ ఊరు, ఏమిటా అవసరం? మాణిక్యాన్ని పిలిచి ఏ ఊరు వెళ్ళింది, ఎన్ని గంటలకి, ఎలా వెళ్ళింది అని అడగాలని వేగంగా వస్తున్న ప్రశ్నల పరంపరని కష్టం మీద నిగ్రహించుకున్నాడు. అతను గదిలోకి వస్తుంటే ఫోన్ మోగింది. వెళ్ళి తీశాడు. అతను ఆశించినట్టు అమూల్య గొంతు కాదు. ఊరు నుంచి కరుణాకరం గారు చేశారు. బామ్మగారు రేపు ఉదయం మీరు బయలుదేరుతున్నారా లేదా అని అడుగుతున్నారు అన్నాడు. అర్జెంటు పని వచ్చింది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని పెట్టేశాడు. ఆ రాత్రి భోజనం చేయలేదు, నిద్రపోలేదు. తెల్లవార్లు గదిలో అటు ఇటు తిరుగుతూ గడిపాడు. అతని మనసు చాలా ఆందోళనగా ఉండి ఉండి అతని ముఖాన చిరుచెమటలు అలుముకున్నాయి. అమూల్య ఊరు వెళ్ళిందా? నిజమేనా? తనకెందుకు చెప్పలేదు? అమూల్యకి ఇంకేదైనా ప్రమాదం జరిగిందా?
అతనికి ఎంతో గాబరాగా ఉంది. మాణిక్యం ఊరు వెళ్ళిందని చెప్తున్నాడు. ఆ మాట నమ్మి అమూల్య రాక కోసం వేచి చూడటమా, లేక పోలీస్ రిపోర్టు ఇవ్వటమా? గతంలో అమూల్య చెప్పిన తన మీద జరిగిన అత్యాచారాలు గుర్తుకు రాసాగాయి. అతను నుదుటి మీద అలముకున్న చెమటలను తుడుచుకుంటున్నాడు. ఈ సస్పెన్స్ భరించటం, ఏమీ పట్టనట్టుగా ఉండటం చాలా కష్టంగా ఉంది మనోజ్కి. అతను ప్రశాంతంగా ఉండాలని, మనసు అదుపులోకి తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. అతను అసలు మళ్ళీ అమూల్యని కళ్ళతో చూడగలడా? మళ్ళీ ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు వేదన పడాలి? అప్పుడు వేరు, ఆ అమూల్య తనకి పరిచయం కాలేదు. ఇప్పుడు వేరు, ఈ అమూల్య తన జీవితంలో ఒక భాగం కాదు, ఒక ముఖ్యమైన భాగం. ఆ భాగం తన జీవితానికి ఆయువు పట్టుగా ఉంది. అతనికి రోజు కళకళలాడే ఈ ఇల్లు ఈరోజు శూన్యంగా ఒక సమాధి లోపల నిశ్శబ్దంలా తను అందులోకి కూరుకుపోతున్నట్టుగా అనిపించసాగింది. బామ్మ మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఏమని చెప్పాలి? తను ఉదయం త్వరగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చాడు. కరుణాకరం గారు 4 సార్లు ఫోన్ చేశారండి మీకోసం, మాణిక్యం చెప్పాడు. సోఫాలో కూర్చొని బూటు విప్పుతూ అన్నాడు. అంటుండగానే మళ్ళీ ఫోన్ వచ్చింది. మాణిక్యం వెళ్ళి తీశాడు. మాణిక్యం, నేను ఇంట్లో ఉన్నానని చెప్పవద్దు, చెయ్యెత్తి అనబోతున్నాడు. మాణిక్యం అప్పటికే ఉన్నారండి, ఇప్పుడే వచ్చారు అంటూ చెప్పాడు. మాణిక్యం, నేను ఇంట్లో ఉన్నానని చెప్పొద్దు అని చెప్పేలోపే ఈ పని జరిగిపోయింది. రేపు శ్రీరామనవమి. బామ్మ తను అమూల్య వెళ్ళకపోతే ఎంత బీభత్సం సృష్టిస్తుందో అతనికి తెలుసు. అది తట్టుకునే శక్తి కూడా లేదు. అమూల్య ఏది అంటే ఆవిడకి ఏమని సమాధానం చెప్పాలి? అతను ఫోన్ తీసుకోక తప్పలేదు. హలో అన్నాడు. ఆవిడ మాట్లాడడం కాదు, అతని మీద ఒక్కసారి విరుచుకుపడింది. మనో, నీకు అసలు బుద్ధి ఉందా? ఇంత ఏర్పాట్లు చేసుకొని మేమంతా ఎదురు చూస్తుంటే ఇంకా రాకుండా అక్కడే కూర్చున్నావా? ఆవిడ అరుస్తోంది, చీవాట్లు పేస్తోంది. బామ్మ, నేను రాలేను బామ్మ. రాలేవా? ఎందుకని? ఏమైంది? అమూల్యకి ఒంట్లో బాగాలేదు. నిన్నటి నుంచి బాగా జ్వరం. ప్రయాణం చేయలేదు. వదిలి ఎలా రాను? ఏమిట్రా నువ్వు అనేది? ఆవిడ గొంతు ఇంకా పెద్దదిగా అయ్యింది. కంగారు పడకు బామ్మ, పర్వాలేదు, డాక్టర్కి చూపించాను. నోరు ముయ్యరా. నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్పటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? అమూల్యకి జ్వరంగా ఉందా? అట్లా అయితే ఈరోజు మధ్యాహ్నం అమూల్య ఇక్కడికెలా వచ్చిందంటావు? నా పక్కన ఇప్పుడు ఎలా ఉంది అంటావు? మనకి 2 అమూల్యలు ఉన్నారా మరి? ఏమిటి బామ్మ నువ్వు అనేది? నువ్వు పిచ్చి వేషాలు వేయగా నేను చూడటం ఇదే మొదటిసారి. బామ్మ, అమూల్య అక్కడికి వచ్చిందా? నేను అబద్ధం చెప్పాననుకున్నావా? ఇదిగో మాట్లాడు. నీకు పనుంది అంటే తను ముందుగా వచ్చానని చెప్పింది. నువ్వు కనీసం ఫోన్ అయినా చెయ్యలేదు. పాపం, స్టేషన్కి కారు కూడా పంపలేదు. పిచ్చి పిల్ల ఎండలో నడిచి వచ్చింది. ఇదిగో మాట్లాడు. హలో. అమూల్య కంఠం వినిపించింది. ఆ కంఠం ఎప్పటిలాగానే ఉంది. బెరుకు రవ్వంతా కూడా లేదు. అమూల్య. అతనికి కోపం రాలేదు. చాలా చిత్రంగా, అంతులేని ఆనందంగా అనిపించింది. అమూల్య క్షేమంగా ఉంది. పావురాలపల్లిలో బామ్మ దగ్గర ఉంది. నేను మీ టేబుల్లో ఉత్తరం పెట్టాను, చూడలేదా అడిగింది. బామ్మతో నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని చెప్పు. నాకు లాస్ట్ ట్రైన్ అందుతుంది. ఫోను పెట్టేయి. సరే అని పెట్టేసింది. అతను గదిలోకి వెళ్ళి చూశాడు. డ్రాయర్ సొరుగులోకి పైకే కాగితం మడిచిపెట్టి ఉంది. డ్రాయర్ సొరుగు తెరవగానే కనిపించేట్టుగా ఉంది. అందులో ఇలా ఉంది: నేను అర్జెంటుగా వరంగల్కి వెళ్లాల్సిన పని వచ్చింది. అటు నుంచి పావురాలపల్లి వచ్చేస్తాను. మీరు కూడా వచ్చేయండి. అమూల్య. వరంగల్ అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏమో, అది అంత ప్రధానమైన సంగతి కాదు. ఏమైనా కానీ అమూల్య క్షేమంగా ఉంది, అదే చాలు. అతను పెట్టే సర్దుకుంటుంటే అమూల్య కోసం ప్రత్యేకంగా పండుగకి తెచ్చిన చీర కనిపించింది. అతను ప్రయత్నంగా దానిని గుండెలకి అదుముకున్నాడు. థ్యాంక్ గాడ్, ఇది కొన్న వేళ మంచిదే. దీన్ని ఎంతో ఇష్టంతో కొన్నాను. తను అంత ఇష్టపడటమే అశుభమా? ఎందుకంటే ఇంటికి వచ్చే వరకు అమూల్య కనిపించలేదు కదా. అశుభమా అనిపించింది. అమూల్యని మళ్ళీ చూడలేనేమో అన్న భయం అతన్ని ఎంత ఆదుర్దా పెట్టిందో. ఇప్పటి ఈ ఆనందం చూస్తుంటే తెలుస్తోంది. అమూల్యని తను ఏమీ అనడు.
అసలు అమూల్య తప్పేముంది? తను ఊరు వెళ్తున్నానని ఉత్తరం రాసిపెట్టింది కదా. ఆ దుర్దాతో మతిపోయి చూడకపోవడం తనదే తప్పు. అమూల్య క్షేమంగా ఉండటం అనేది తనకి ఎంత ఆనందకరమో అతనికి బాగా అర్థం కాసాగింది. శ్రీరామనవమి వేడుక ఎన్నడూ ఎరగనంత వైభవంగా జరిగింది. బామ్మ ఊరంతా పిలిచి సంతర్పణ చేసింది. ఆవిడ వెడల్పాటి జరి అంచుగల పట్టుచీర కట్టుకుంది, చంద్రహారం వేసుకుంది, వేళ్లకి ఉంగరాలు పెట్టుకుంది. కుర్చీలో కూర్చుని వచ్చి వెళ్లే వారితో యోగక్షేమాలు అడుగుతూ కబుర్లు చెబుతోంది. బామ్మని అలా చూస్తుంటే అతనికి తన చిన్నప్పుడు అమ్మా నాన్నలతో వచ్చినప్పుడు సంగతి గుర్తుకు రాసాగింది. అప్పుడు బామ్మ ఇలాగే ఠీవీగా ఉండేది. ఇల్లు వచ్చిపోయే వారితో సందడిగా కళకళలాడుతూ ఉండేది. ఈ ఇంటికి పూర్వ వైభవం వచ్చింది. బామ్మ అమూల్య చేత ఆడవాళ్ళందరికీ పళ్ళు, పూలు, చీరే, జాకెట్ ముక్క ఇప్పించింది. తన చేత అంటే మనోజ్ చేత మగవారికి ధోవతులు, తువ్వాళ్ళు ఇప్పించింది. ఆవిడ పొందుతున్న ఈ ఆనందం చూస్తుంటే మనోజ్కి తను ఖర్చు చేసిన డబ్బు సద్వినియోగం అయినట్టుగా అనిపించింది. అమూల్య తను తెచ్చిన చీర కట్టుకుంది, బామ్మ ఇచ్చిన నగలు పెట్టుకుంది, దుర్గ కట్టించిన పూలు పెట్టుకుంది. ఆ ఇంట్లో అందరికీ అమూల్య అంటే ఇష్టమే. అందరి పట్ల అమూల్య ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఆ ఇష్టం అనేది అకారణంగా రాలేదు. ఒక్కొక్కసారి మనసు అర్థం చేసుకొని వారితో కలిసిపోయే వ్యక్తిత్వం వల్ల సుహృద్భావన సంపత్తి అనేది ఏర్పడింది. అమూల్య తను అందరిలా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నా అప్పుడప్పుడు ఆ కళ్ళల్లో విషాదం కాస్త పరధ్యానం. అంతలోనే ఎవరో పిలువగా ఉలికిపాటుతో ఈ లోకంలోకి రావటం మనోజు నిశ్చిత దృష్టికి అందకపోలేదు. అమూల్య ఎందుకు సంతోషంగా లేదు? ఆమె చేస్తున్న ప్రతి పని ఎదుటివారి సంతోషం కోసము ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ పని పట్ల లీనం అవ్వటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ చర్యలో ఆమె మనసులో ఆనందం వెళ్ళి విరుస్తున్న కాంతులు ఆ కళ్ళలో మాత్రం కనిపించటం లేదు. శివాని మరిచిపోలేకపోతుందా? అతనికి అమూల్యని చూస్తే జాలి వేసింది. శివ మరణం ఆమె తప్పు కాదు. ఈ పరిస్థితుల్లో తన భార్యగా తనే కోరుకొని ఇక్కడికి వచ్చింది. తనని చూస్తే ప్రతి క్షణం శివ ఉంటే అనిపిస్తోందా? అనిపించటం అపరాధం ఏమీ కాదే. అలా అనిపించకపోతే ఆ వ్యక్తి పట్ల తనకి సద్భావన కూడా రాదు. మనోజ్కి తన మీద తనకే హఠాత్తుగా కోపం వచ్చింది. ఏం చేస్తున్నాడు తను? అమూల్యని పెళ్లి చేసుకుని అంటి ముట్టనట్టుగా ఉంటున్నాడు. అమూల్యకి శివ గుర్తుకు వస్తున్నాడు అని బాధపడుతూ దూరంగా ఉంటున్నాడే తప్ప శివ గురించిన జ్ఞాపకాలు అమూల్య మనసులో తెరమరుగు అయ్యేట్టు ఏ ప్రయత్నాలు కానీ చేయటం లేదు. అమూల్యని ఇంకా ఆ జ్ఞాపకాలలోకి నెట్టివేస్తున్నాడు. ఇది తను చేయాల్సిన పనైనా? తను తీసుకోవలసిన జాగ్రత్తేనా? అతను ఇల్లంతా చూశాడు. ఈ ఇల్లు అమూల్య రాకతో ఎంతో కళకళలాడుతోంది. బామ్మ ముఖంలో ఎంత ఆనందం! తన జీవితానికి ఎంత నిండుదనం వచ్చింది! తన మనసుకి ఎంత శాంతి! వ్యాపారపరంగా ఎంత అభివృద్ధి! వీటన్నింటినీ తనకిచ్చిన అమూల్యకి దొరికింది మరి ఏమిటి? ఒంటరితనం. అనుక్షణం శివ జ్ఞాపకాల బంధికాన. అమూల్యకి స్వేచ్ఛని ఇచ్చానని సంతృప్తి పడుతున్నాడే తప్ప ఆమె జీవితం ఆనందమయం చేయాలి అనే పోరాడటం లేదు మనోజ్. అమూల్యని ఒంటరిగా వదిలేశాడు. నేను నీకున్నాననే ధైర్యం ఇవ్వలేదు. జరిగిపోయింది తిరిగి రాదు. శివ బ్రతికిరాడు. ఈరోజు కాకపోతే ఇంకో నెలకి, ఇంకో ఏడాదికైనా తామిద్దరూ నిజమైన దంపతులు కాక తప్పదు. గతం అనే ఈ ఇనపబూచలు తనే ఛేదించాలి. అమూల్యకి తనే దగ్గరయ్యేట్టు చూడాలి. ఇది ప్రేమ కోసం ప్రేమతో కూడిన పోరాటమే. తను జంకవలసిన అవసరం లేదు, అంటే భయపడవలసిన అవసరం లేదు. అమూల్య నాది అనే భావనమే తనకి ఒక మనోధైర్యం అనిపిస్తుంది. అమూల్య కళ్ళల్లో విషాదం చూసి బాధపడి దూరంగా ఉండిపోయాడు తను. అది తప్పు కాదు. మళ్ళీ ఆ కళ్ళలో అలనాటి చిరు దరహాసాలు విరబూయాలి. అది తన కర్తవ్యం అవ్వాలి. మనోజు మేడ మీద గదిలో మంచం మీద దిండికి మోచేయి ఆనించి కూర్చొని ఉన్నాడు. అతని ఆంతర్యం ఈ సంఘర్షణతో డోలాయమానంగా ఉంది. ఆ క్షణంలో అమూల్య గదిలోకి వచ్చింది. తను ఇష్టపడి తెచ్చిన చీరని కట్టుకున్న అమూల్యని ఇంకా కొంచెం సేపు చూడాలని అనిపిస్తుంది. ఆ చీర బాగుందని భావించాడు. కానీ అమూల్యకి ఇంత బాగుంటుందని ఊహించలేదు.
అమూల్య లోపలికి వచ్చింది. అందరూ వెళ్ళిపోయారా? మామూలు సంభాషణగా అడిగాడు. ఆచార్యులు గారి మరదలు కూతురు వచ్చారు. తెచ్చిన చీరలు అయిపోయినాయి. బామ్మ మిమ్మల్ని అడిగి డబ్బు తెమ్మన్నారు అంది. మనోజు లేచి సరిగ్గా కూర్చొని జేబులో పర్సు తీసి ఇచ్చాడు. తీసుకో అన్నాడు. అమూల్య లెక్కపెట్టి తీసుకొని పర్సు ఇచ్చేసింది. ఈ చీర నేను ఎంతో ఇష్టంతో తెచ్చాను. నువ్వు కట్టుకుంటే ఇంత బాగుంటుందని అనుకోలేదు సుమా. మనసులో మాట చెప్పేశాడు. అమూల్య మాట్లాడలేదు. మనోజు ఇలాంటి వ్యక్తిగత సంభాషణ చేయడం ఇదే ప్రథమం. నీకు నచ్చిందా అడిగాడు. తల ఊపింది. నచ్చకపోతే నువ్వు కట్టుకోవని నాకు తెలుసు. ఆ స్వతంత్రం నీకుందిగా. అమూల్య మాట్లాడలేకపోయింది. అతని మాటల్లో నువ్వు ఇష్టపడి కట్టుకున్నావు అనే స్ఫూర్తి వచ్చింది. అమూల్య సంభాషణ పెంచలేదు. అక్కడ నిలబడలేదు. వెళ్ళిపోతుంటే అతను పిలిచాడు. ఆగు. అమూల్య అతని ఆదేశం అక్షరాలా పాటించినట్టే ఆగిపోయింది. కానీ తిరిగి చూడలేదు. అతని మాటకి వేచి చూస్తున్న దానిలా ఉంది. బయట నుంచి వచ్చిన అతిథుల సంగతి సరే, బాగానే మర్యాద చేసి పేరు తెచ్చుకుంటున్నావు. కానీ గంటన్నర నుంచి నీ ఇంట్లో వేచి చూస్తున్న ఈ అతిథి మాట ఏమిటి? అమూల్య అతని వైపు తిరిగింది. సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ఆ చూపులో ఏమిటి ఈ ధోరణి అనే ప్రశ్న అతనికి తెలుస్తూనే ఉంది. అది గమనించనట్టే లేచి దగ్గరకు వస్తూ అన్నాడు. నేనిప్పుడు ఎక్కడ ఉన్నానో తెలుసా? మీ ఇంట్లో. నీ ఇంట్లో. అర్థం కాలేదా? శివ నీకు వ్రాసి ఇచ్చిన నీ ఇంట్లో వేలు పెట్టి చూపిస్తూ అన్నాడు. అవును, శివ ప్రసంగం ఇన్నాళ్ళు ఎత్తకుండా జాగ్రత్త పడటం తన తప్పు. ఆ ప్రసక్తి మాటి మాటికి తీసుకొచ్చి ఇది చాలా మామూలు విషయంగా చేసేయాలి. అమూల్య గభాల్న అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను చటుక్కున చేయి పట్టి ఆపాడు. ఆమె తెల్లబోయి చూస్తుంది. నేను నీ ఇంట్లో అతిథిని. నా జీవితంలో నువ్వు కేవలం నా అధీనవి మాత్రమే. భేష్, బాగుంది, చాలా బాగుంది కదూ. చాలు, ఈ నాటకానికి ఒక స్వస్తి చెప్పాలి. ఇక మనిద్దరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు అమూల్య. అతని కంఠం భావోద్వేగంతో పిలిచింది. అమ్మాయి గారు, బామ్మగారు పిలుస్తున్నారు. మెట్ల మీద గబగబా వస్తున్న దుర్గ హఠాత్తుగా ఆగిపోయింది. మనోజు అయిష్టంగానే అప్రయత్నంగానే అమూల్య చెయ్యి వదిలేశాడు. అమూల్య కిందికి వెళ్ళిపోయింది. మనోజు వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతని ఆవేశ పొంగు చల్లారింది. మరుక్షణం చెప్పరాని సిగ్గనిపించింది. అవమాన భారం కూడా అనిపించింది. అమూల్యకి దగ్గర కావాలనే ప్రయత్నంలో తనని తాను ఇలా అవమానపరుచుకోకూడదు. ఏమైంది తనకి? ఎన్నడూ కలలో కూడా అనుకుని పిచ్చి పనులు చేస్తున్నాడు. అతని ఆంతర్యం అమూల్యని నిజమైన భార్యగా స్వీకరించమని ఆదేశిస్తోంది. అది అమూల్య పెట్టుకున్న ఆత్మస్వాతంత్ర్యపు సరిహద్దు చెరిపేయటం అవుతుందేమోనని భయపడుతున్నాడు. నిన్న కొద్దిసేపు అమూల్య కనిపించని ఎడబాటు వల్ల తను పడిన ఆవేదన ఏమిటో ఆమె గుండెల్లో తలదాచుకుని చెప్పే చనువు తనకి కావాలని అనిపిస్తుంది మనోజ్కి. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. మీ అందరి లైక్లు, షేర్లు, కామెంట్లు ఎప్పుడూ కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.